అనేకులకు ఆమె ఏం చేస్తుందంట, ధర్మ కార్యాలు చేస్తూ ఉంటుంది. అది దేవుడు ఏమంటున్నాడంటే సత్క్రియ అని దేవుడు బోధిస్తా ఉన్నాడు. అంటే అవి దేవునికి ఇష్టమైనటువంటి మంచి క్రియలు. అంటే తన జీవితంలో భక్తి కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది, దానితో పాటు దేవుని సన్నిధిలో ఉంది, మందిరములో ఉంది. దాంతో పాటు ఇతరులు కష్టములో, కన్నీటిలో, దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి కష్టార్జితములో నుంచి ఇతరులకు ఏం చేస్తుందంట, సహాయం చేస్తుంది. క్రైస్తవ బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన కష్టార్జితములో ఎవరైనా లేమిలో, కలిమిలో, ఏదైనా ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు చేతనయ్యేంత సహాయం వారికి మనం ఏం చేయాలంట, చేయవారంగా ఉండాలి. అలా అని చెప్పి మన దగ్గర ఉన్న పిడికిలు బిగబట్టుకుని దాచుకున్నాం అనుకోండి, అయ్యో దాచుకున్న ఈ పిడికిలి దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నీకు ఒక దినం వస్తుంది, అప్పుడు నీ పక్షాన సహాయం చేయవారు కూడా లేకుండా పోతారు. కాబట్టి దేవుడు నీకు దగ్గర ఉన్నప్పుడు ఇతరులకు చేయట విషయంలో నువ్వేం చేయొద్దంట, అలక్ష్యం చేయవద్దని వాక్యం సెలవిస్తా ఉంది.